ఇవ్వండి, 5 లక్షలు ఇవ్వండి అన్నారు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి పెద్ద మనసుతో ఏదో ఇది టూత్ పాలిష్ పనో ఓట్ల కోసమో ఎన్నికల కోసం చేసే పనిగా కాకుండా ఆ కుటుంబం తిరిగి వెనక్కు చూడకుండా జీవితంలో ఖచ్చితంగా విజయం సాధించాలంటే వారికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయించింది. అంతేకాకుండా దళిత సంరక్షణ నిధి అని కూడా పెట్టినారు. ఆరోగ్య రీత్యనో ఇంకేదైనా అనుకోని సంఘటన జరిగి ఏ కుటుంబమైనా తిరిగి వెనక్కు పోతే ఆ కుటుంబాన్ని పైకి తీసుకొచ్చే విధంగా దళిత సంరక్షణ నిధిని కూడా ఇవాళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం కూడా మీకు తెలియంది కాదు. ముఖ్యంగా ఈరోజు పిల్లలు బాగా చదువుకుంటేనే లాభం జరుగుతుందని పెద్ద ఎత్తున ఎస్సీ రెసిడెన్షియల్ స్కూళ్లను రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ స్కూళ్ల సంఖ్యను రెట్టింపు చేశారు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. గతంలో 10వ తరగతి దాకానే ఉండే, ఇవాళ అన్ని రెసిడెన్షియల్ స్కూళ్లలో ఇంటర్మీడియట్ కూడా రెసిడెన్షియల్ విద్యగా అందిస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ మన టీఆర్ఎస్ ప్రభుత్వం. అంతటితో ఆగకుండా రాష్ట్రంలో 50 మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలను, లా కాలేజీని, పీజీ కోర్సెస్ ను కూడా తీసుకొచ్చిన ప్రభుత్వం ఇవాళ మన టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి నేను మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా. అంటే విద్యలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకి ఇవాళ ఆదర్శంగా ఉంది. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఎస్సీల కోసం, ఎస్టీల కోసం ఇంత పెద్ద ఎత్తున గురుకుల విద్యాలయాలు నెలకొల్పలేదు. ఆ ఇన్ని గురుకుల విద్యాలయాలు నెలకొల్పిన ఒకే ఒక్క రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. అంతేకాకుండా ఈరోజు విదేశాల్లో కూడా మన పిల్లలు వెళ్లి చదువుకోవాలంటే అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ పేరు మీద 20 లక్షల రూపాయలు గ్రాంట్ గా ఇస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అప్పు కాదు, తిరిగి కట్టాల్సిన అవసరం లేదు. పిల్లలు విదేశాల్లోకి వెళ్తామంటే 20 లక్షల రూపాయలు గ్రాంట్ కింద కూడా ఈ రోజు మన ప్రభుత్వం అందిస్తా ఉందని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఇట్లా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు విద్యలో చేసుకున్నాం, సామాజికంగా చేసుకుంటున్నాం, ఆర్థిక అభివృద్ధి కోసం కృషి చేస్తా ఉన్నాం. ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ వస్తా ఉంది. మరి ఈరోజు నేను కూడా ఇవాళ ఈ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ ఎంతో తృప్తినిచ్చేటువంటి కార్యక్రమాలు. గతంలో నేను ఇరిగేషన్ మంత్రిగా పోయిన టర్మ్ లో ఉన్నప్పుడు అది నోడల్ డిపార్ట్మెంట్ ఫర్ ఇంజనీరింగ్ ఏజెన్సీస్. ఆ రోజు మేము లీడ్ తీసుకొని అన్ని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లలో ఇవాళ ఎస్సీలకు కాంట్రాక్ట్లలో కూడా రిజర్వేషన్ తీసుకురావడం జరిగింది. 1 కోటి రూపాయల వరకు ఈఎండీ లేకుండా 1 కోటి రూపాయలలో పనులన్నీ కూడా ఖచ్చితంగా 16% ఇంజనీరింగ్ వర్కుల్లో ఎస్సీ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఆ రోజు మేము జీవో తీసుకురావడం జరిగింది. మరి ఈ రోజు ముఖ్యమంత్రి గారి ఆలోచనతో, వారి ఆదేశాలతో మా వైద్య ఆరోగ్య శాఖలో ఆసుపత్రుల్లో డైట్ కాంట్రాక్టులు గాని, శానిటేషన్ టెండర్లలో కూడా 56 ఆసుపత్రులను ఎస్సీల కోసం రిజర్వ్ చేయడం జరిగింది. అది కూడా మళ్ళీ ఏం పైరవి లేకుండా అన్ని ఒక డబ్బలేసి లాటరీ తీసినాం. ఆ లాటరీ నేనే తీసిన డబ్బలేసి. నా అదృష్టం ఏంటంటే సిద్దిపేట ఆసుపత్రి కూడా ఎస్టీలకే రిజర్వ్ అయింది. అంటే ఆ లాటరీలో వెళ్ళిన 56 తీసినాం, డబ్బలు అన్నేసి 56లో సిద్దిపేట కూడా వెళ్ళింది, నా చేతుల్నే వెళ్ళింది అది. సో అట్లా ఒక మంచి కార్యక్రమం ఇలా అన్ని చోట్ల వైన్ షాపుల్లో తెచ్చినాం, మెడికల్ షాపుల్లో తెచ్చే ఆలోచన చేస్తున్నాం, ఇతర ప్రభుత్వ కాంట్రాక్ట్లలో తీసుకొస్తున్నాం, మన సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూళ్లలో సప్లైస్ లో అవకాశం ఇవ్వడం, ఇట్లా అన్ని రంగాల్లో కూడా పైకి తేవాలనేటువంటి ఒక ప్రయత్నం ఈ రోజు జరుగుతా ఉంది. మొన్న ఈ మధ్య మా వైద్య విధాన పరిషత్ కమిషనర్ గా ఒక మంచి డాక్టర్ అజయ్ అని చెప్పి చాలా మంచి పేరుంది, బాగా పనిచేస్తాడంటే మొత్తం రాష్ట్రానికే హెడ్ గా కమిషనర్ వైద్య విధాన పరిషత్ గా డాక్టర్ అజయ్ గారికి కూడా ఇవాళ మన ప్రభుత్వం అవకాశం ఇచ్చిందని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నా. చాలా రోజుల నుంచి డిమాండ్ చేసేవాళ్ళు. నేను మంత్రి అయిన రోజుల్లోనే మేము ఎన్నో రోజుల నుంచి అడుగుతున్నాం, మాకు హెచ్ఓడిగా అవకాశం రాలేదు, స్టేట్ హెడ్ గా మాకు అవకాశం రాలేదు అంటే ముఖ్యమంత్రి గారి అనుమతితో, వారి ఆలోచనతో కమిషనర్ వైద్య విధాన పరిషత్ గా డాక్టర్ అజయ్ గారికి మనం అవకాశం ఇచ్చుకోవడం జరిగింది. మన పుట్ల శ్రీనివాస్ కూడా డాక్టర్ గారు ఈ మధ్యనే నన్ను కలిసిండు. నేను సిద్దిపేట బిడ్డనన్నా, నాకు కూడా ఒక అవకాశం ఇవ్వండి అంటే తప్పకుండా నీకు మెరిట్ ఉంది, టాలెంట్ ఉంది, అవకాశం కల్పిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. నేను మీ అందరికి మనవి చేసేది ఒక్కటే, ఇవాళ పొద్దున నేను చందలాపూర్ పోయినా, ఒక చాలా సంతోషం కలిగింది. అక్కడ ఒక ఉపాధ్యాయుడు, దళిత ఉపాధ్యాయుడు కనకరాజు, ఆ ఊరు బిడ్డ, చిన్నకోడూరు మండల కేంద్రంలో ఉపాధ్యాయుడిగా ఉన్నాడు. ఆయన ఒక చిన్న ఆలోచన చేసిండు. ఇలా ఊరూరికి అంబేద్కర్ భవన్స్ కట్టినాం, ఊరూరికి ఎస్సీ కమిటీలు కట్టినాం, తాళమేసి ఉంటుంది తప్ప దాన్ని వాడతలేము. కానీ ఆ ఉపాధ్యాయుడు కనకరాజు ఇవాళ ఏం చేసిండు, దాన్ని ఒక లైబ్రరీగా మార్చి ప్రారంభం చేపించండి ఇవాళ మాతో.
మరి అది ఎంత ఉపయోగపడుతుంది? ఇవాళ చదువుకున్న వాళ్ళు ముఖ్యంగా మా నారాయణ సార్ ఎంత మంచి ఆలోచన చేసిండు. ఇంత ఎండల ఇంత వయసు మారిన తర్వాత కూడా హైదరాబాద్ నుంచి వచ్చి ఆయనలో ఒక తపన ఉన్నది. ఇప్పుడే చెప్పిండు, నేను ఆ స్కాలర్షిప్లు త్వరలోనే మళ్లీ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అంటే వారు ఒక ప్రయత్నం, విద్యను ప్రోత్సహించాలి, చదువుకునే వారిని ప్రోత్సహించాలి, దళితులను బాగా చదివించాలనే ఒక ప్రయత్నం. ఇచ్చే స్కాలర్షిప్ ఎంతమందికి ఇస్తున్నామన్నది ముఖ్యం కాదు. ఆ పిల్లల్లో ఒక ఉత్సాహం కలగాలి, పిల్లల్లో పోటీతత్వం అలవాటు పడాలి, పిల్లలు బాగా చదువుకోవాలి, చదువుకున్న వారిని ప్రోత్సహించాలని మా నారాయణ సార్ ఒక ప్రయత్నం చేస్తుండ్రు. అట్లాంటి ప్రయత్నమే ఇలా కనకరాజు గారు చేసింది. నేను మీతో అందరితో కూడా కోరుతున్నా, చాలా మంది విద్యావంతులు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఉద్యమకారులు ఉన్నారు. తప్పకుండా అన్ని చోట్ల కూడా ఇటువంటి ఆలోచనలు జరగాలి. మన పిల్లల్ని మరి అన్ని ఊర్లలో కూడా ఇలా కమ్యూనిటీ హాల్ ఉన్నాయి. ఎక్కడన్నా లేకపోతే కూడా కట్నం ఓటీఆర్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ నాకు తెలిసి అన్ని చోట్ల ఉన్నాయి. వాటన్నిటిని లైబ్రరీలుగా మార్చండి. అది కమ్యూనిటీకి, సమాజానికి, మన దళిత పిల్లలకు ఉపయోగపడే విధంగా మార్చండి. దానికి మీరు ముందుకు వస్తే ప్రతి ఊర్లో కూడా 1,00,000 రూపాయలు ప్రభుత్వం తరఫున పుస్తకాల కోసం నేను ఇప్పిస్తాను. కానీ ఇంట్రెస్ట్ ఉండాలి. ప్రభుత్వం బలవంతంగా ఇవ్వడం కాదు. అక్కడ యువత ముందుకు రావాలి, అక్కడ ఉద్యోగస్తులు ముందుకు రావాలి, ఆ గ్రామంలో చదువుకున్న రిటైర్డ్ ఉద్యోగులు ముందుకు వస్తే అది ఉపయోగంలో ఉంటది, పిల్లలకు ముందుకు పోయే అవకాశం ఉంటది. దాన్ని కూడా తప్పకుండా తీసుకుపోదాం. నేను ఈ సందర్భంగా ఇంకో విషయం కూడా చెప్పాలనుకుంటున్నాం. అంబేద్కర్ గారు కేవలం దళితుల కోసమే కాదు. ఇవాళ ఈ దేశం ఇంత సుభిక్షంగా, ఇంత కలిసిమెలిసి ఇలా ఉండగలుగుతున్నామంటే ఆనాడు వారు చాలా జాగ్రత్తగా, ముందు చూపుతో వారు రచించిన రాజ్యాంగమే ఇంత పెద్ద భారతదేశం, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఇంత బాగా ముందుకు పోతుందంటే వారి కృషి. ఆయన దళితులకే కాదు, ఈ దేశం ముందుకు పోవడానికి ఈ దేశంలోని అన్ని వర్గాల ప్రజలను సమతుల్యంతో అందరూ మరి శాంతి భద్రతతో అందరూ కలిసిమెలిసి ఉండే విధంగా వారు రచించినటువంటి రాజ్యాంగం అని ఈ రోజు మనం చెప్పుకోక తప్పదు. అందుకే మన సిద్దిపేట నియోజకవర్గంలో ఈ ఊరు ఆ ఊరు లేకుండా వచ్చే అంబేద్కర్ జయంతి నాటికి సిద్దిపేట నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని నెలకొల్పుతామని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. చాలా వరకు చేశాం, ప్రోత్సహించాం, సహకారం అందించాం. ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి అక్కడక్కడ. ఇంకా అక్కడ పాపం వాళ్ళు ముందుకు రాలేకపోవచ్చు. కానీ నేనే ఆ బాధ్యత తీసుకొని అధికారులకు ఆదేశించి మా లక్ష్మణ్ గారు, భీమసేన గారు, కొంతమంది సంఘ నాయకులు మీరు ముందుకు రండి. అన్ని గ్రామాల్లో మనం అన్నిట్లలో ఆదర్శం, ఉద్యమంలో ఆదర్శం, అభివృద్ధిలో ఆదర్శం, దేంట్లో చూసినా సిద్దిపేట వైపే చూస్తున్నారు. అన్ని గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహాలు నెలకొల్పిన నియోజకవర్గంగా మన సిద్దిపేట నియోజకవర్గాన్ని కూడా ఆదర్శంగా నిలుపుకుందామని చెప్పి కూడా నేను మీ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా మా నారాయణ సారు వారు ఒక మంచి ఆలోచన చేసింది. మరి ఈ తరం ఉద్యోగస్తులు దాన్ని ముందుకు తీసుకొని పోవాలి. ఈ తరం ఉద్యోగస్తులు ఇంకా సంస్థను బలోపేతం చేయండి, విస్తృతపరచండి, దాన్ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేయండి. ఇక మన సిద్దిపేట విషయానికి వస్తే ఆ రోజు కలెక్టరేట్ భవనానికి నేను అడగగానే మీరు ఎంతో పెద్ద మనసుతో కొత్త జిల్లాకు కలెక్టరేట్ భవనాన్ని అందించిన ఘనత మా దళిత సోదరులది. ఆనాటి అంబేద్కర్ భవనే కొత్త కలెక్టరేట్ గా పనిచేసి కొత్త భవనం నిర్మించుకొని మనం కలెక్టరేట్ ను షిఫ్ట్ చేసుకున్నాం. ఆ అంబేద్కర్ భవన్ ను మళ్లీ యథావిధిగా దాన్ని మీకు అందించడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారంగా మీకు అందించాం. మా రామస్వామన్న, మా మాంకాల్ సారు మరి దాంట్లో వసతులు కావాలి, ఇంకా కొన్ని డబ్బులు ఇచ్చి అది కలెక్టరేట్ గా పనిచేసింది. రేపు మాకు ఫంక్షన్ హాల్ కావాలి, దాని ముంగట కొన్ని షటర్లు వేసుకుంటే మాకేదైనా ఆదాయం వస్తే దాన్ని మేము మెయింటైన్ చేసుకోగలుగుతాం. ఆ షటర్లు కూడా మా దళిత బిడ్డలకు ఎవరికైనా అవకాశం ఇస్తే ఓ 10 మంది బతుకుతారు. అంబేద్కర్ భవన్ ముంగట షటర్లు వేయండి. ఆ అంబేద్కర్ భవన్ ను కలెక్టరేట్ గా పనిచేసి మళ్లీ మాకు ఇచ్చింది కదా, అక్కడ టాయిలెట్స్ గాని, భోజనశాల గాని, వంటశాల గాని, ఇంకా కొన్ని మరమ్మతులతోని దాన్ని బాగా చేయాలి. ఆ అంబేద్కర్ భవన్ ను బాగా చేసి అందించమని చెప్పి పెద్దలందరూ కూడా కోరుతున్నారు. మీరే నిర్ణయించండి దానికి ఏమేం కావాలనో, ఎన్ని డబ్బులు కావాలనో. నేను ఇప్పుడే మా మున్సిపల్ చైర్మన్ మంజులా రాజనర్స్ గారిని, కమిషనర్ రవీందర్ రెడ్డి గారిని నేను ఆదేశించిన 1 కోటి రూపాయలు వెంటనే దానికి మంజూరు చేస్తా అని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. దాన్ని చక్కగా వినియోగంలోకి తీసుకురండి, షటర్లు వేయండి. ఆ షటర్ల మీద వచ్చే ఆదాయంతో ఆ ఫంక్షన్ హాల్ మెయింటైన్ కావాలి. పేదలు పెళ్లిళ్లు చేసుకుంటే ఫంక్షన్ హాల్ ఖర్చులు భరించే పరిస్థితిలో లేము. ఇలా ముఖ్యమంత్రి గారు కళ్యాణ లక్ష్మి, మరి మీకు మీ అందరికి గుర్తుండి ఉంటది, మొట్టమొదటి కళ్యాణ లక్ష్మి ఎవరితో స్టార్ట్ అయింది? ఎస్సీలతో ప్రారంభమైంది. ఆ రోజు 51,000 రూపాయలతో ప్రారంభమైంది. ఎస్సీలకు ఇచ్చిన ముఖ్యమంత్రి గారు చెయ్యి ఎట్టెట్లా తిరిగితే
మళ్ళా బీసీలకు ఇచ్చిండు, పేదలందరికీ కూడా అందించే ప్రయత్నం చేసిండు. అంటే ఏ కార్యక్రమం చేసినా పేదరికం ఎస్సీల్లో ఎక్కువ ఉంది, సామాజిక ఇబ్బందులు ఉన్నాయి, ఆ వర్గాన్ని పైకి తేవాలని ఆ రోజు కళ్యాణ లక్ష్మి స్టార్ట్ చేసిన ఎస్సీలతో స్టార్ట్ చేసిండ్రు, దళిత బంధు స్టార్ట్ చేసిన ఇవాళ ఎస్సీలతో స్టార్ట్ చేసిండ్రు. ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. దళిత బంధు ఈ సంవత్సరం బడ్జెట్ లో 17,800 కోట్ల రూపాయలు పెట్టుకోవడం జరిగింది. ఈ సంవత్సరం అంతానికి ఈ రాష్ట్రంలో 2 లక్షల మందికి దళిత బంధు అందియాలన్నది ప్రభుత్వం లక్ష్యంగా మన బడ్జెట్ లో ఆమోదం పొందడం జరిగింది. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఒక రోజు వెనుక ముందు కావచ్చు, కానీ ప్రతి పేద కుటుంబానికి, ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు అందించాలన్నదే ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. మరి